హలో ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్న 21 మా మ్యారేజ్ డే అనమాట. ఆ రోజు మండే వచ్చింది కదా. సో మేమైతే నాన్ వెజ్ తిన్నాము. మా వాళ్ళు తింటారు, బట్ నా కోసం సాక్రిఫైస్ చేశారు. అందువల్ల నేను నిన్న వెన్స్డే వాళ్ళ కోసం మంచిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానన్నమాట. సో చాలా బాగా వచ్చిందండి టేస్ట్. సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే, ముందుగా మనకు బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. లైక్ మసాలా దినుసులు, చికెన్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, అల్లం పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ అన్నమాట. సో కొంతమంది అయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు ముందుగా. ఏమంటే చికెను, పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం పేస్టు, ఆనియన్స్, టమాటా అన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటారు. సో నాకు అంత టైం లేదు కాబట్టి నార్మల్ ప్రాసెస్లోనే చేస్తున్నానండి. సో మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు, అది కొంచెం వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకుని మంచిగా వేగాక అల్లం పేస్టు అండ్ టమాటాస్. నేను చేసిన ఈ ఒక్క మిస్టేక్, అంటే కొంచెం మంచిగా రావాలి అంటే ప్యూరీ చేసుకోండి ఒక 2-3 టమాటాస్తో. అప్పుడు కొంచెం బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే నార్మల్గానే చేసేసుకున్నాను. సో అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. సో ఈలోపు మనం ఒక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు పిల్లలకైతే హాలిడేస్ వచ్చేస్తున్నాయి. ఇంకా మనకి ఇంట్లో హౌస్ వైఫ్స్కి అయితే మెయిన్గా చుక్కలు చూపించేస్తుంటారు. సో బెటర్ వాళ్ళకి మనం టైం వేస్ట్ చేయకుండా, మనం కొంచెం ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, సో వాళ్ళతో కొంచెం మంచిగా యాక్టివిటీస్ అన్నీ కూడా చేయించాలన్నమాట. యాక్టివిటీస్ ఎలాంటివంటే డ్రాయింగ్ కానీ, ఏదైనా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అప్పుడప్పుడు జనరల్గా వాళ్ళకి తెలియడం కోసం. నెక్స్ట్ బేసిక్ రీడింగ్ థింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు టేబుల్స్ అవ్వచ్చు, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, బేసిక్స్ థింగ్స్ అన్నీ కూడా మర్చిపోకుండా వాళ్ళకి అప్పుడప్పుడు రివైజ్ చేపిస్తూ ఉంటే, సో వాళ్ళు స్కూల్ ఓపెన్ అయ్యాక కూడా కొంచెం బెటర్గా ఉంటారనమాట. సో ఎందుకంటే హాలిడేస్లో ఎక్కువ టీవీ చూడడము, ఆడుకోవడం ఇలానే గడిపేస్తూ ఉంటారు. సో మనం కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తే సో మంచిగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా టైం ఉన్న వాళ్ళైతే కరాటీ, స్విమ్మింగు, డ్యాన్స్ అలా ఏదో ఒక క్లాస్కి అయితే జాయిన్ చేయండి. సో వాళ్ళు ఈ హాలిడేస్లో టైం వేస్ట్ చేయకుండా ఒక స్కిల్ అనేది అయితే నేర్చుకుంటారనమాట. ఇలా ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఇలా స్కిల్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి మెంటలీ కూడా సో బాగుంటారనమాట, స్ట్రాంగ్గా. సో ఇలా మంచిగా వాళ్ళకి అన్నీ నేర్పించడం బెటర్ అని నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే ఇంట్లో వర్క్స్ కూడా అప్పుడప్పుడు మనం చేపిస్తూ ఉండాలన్నమాట. అసలు ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే కనీసం వాళ్ళు వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకొని తాగడం కూడా కష్టమైపోయిందనమాట. అంత ఘోరంగా తయారవుతున్నారు. సో మనం ఇప్పటి నుంచే వాళ్ళని కంట్రోల్లో పెట్టాలన్నమాట. అలా పెడితేనే అర్థమవుతుంది. ఇక దమ్ బిర్యానీ కొంతమందికి తెలీదు. సో ప్రాసెస్ వాళ్ళకి చెప్తున్నాను. సో మంచిగా వాటర్ మరిగిన తర్వాత మనం మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని, సాల్టు, అల్లం పేస్టు అన్నీ వేసేసుకోవాలన్నమాట. మంచిగా మసమస మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా రైస్, సో దాన్ని దీంట్లో వేసేసేయండి. మంచిగా దీన్ని ఒక 70-80% కుక్ చేయండి. మనకే తెలిసిపోతుంది కదా. అలా మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ గ్రేవీ లాగా చేసుకుంటూ ఉన్నాం కదా, సో దాంట్లో వేసేసుకుంటే బాగా మళ్ళీ దాంతో వేసేసుకొని ఒక సిమ్లో పెట్టేసేయాలన్నమాట ఒక 10 మినిట్స్ అలాగా. సో అప్పుడు మంచిగా ఆల్రెడీ చికెన్ అనేది కూడా 90% ఉడికిపోయి ఉంటుంది ఫ్లేవర్స్తో. అండ్ మనం ఇప్పుడు రైస్ వేసేస్తున్నాం అనమాట. రైస్లో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి, కారం కావాలి అనుకునే వాళ్ళు. సో ఇలా వేసేసి ఒక 10 మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టేసుకున్నామంటే దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, ఈ హాలిడేస్లో మనం ఫ్యామిలీ ట్రిప్స్ కూడా వేస్తూ ఉంటాం. లైక్ టెంపుల్స్ కూడా వెళ్తూ ఉంటాం. అలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలకి ఆ టెంపుల్స్ యొక్క ఇంపార్టెన్స్, సో ప్రేయింగ్ ఇవన్నీ కూడా మనం మంచిగా ఇప్పటి నుంచే నేర్పించాలన్నమాట. అలా నేర్పిస్తే మంచిగా వాళ్ళు అన్ని విషయాలు నేర్చుకుంటారనమాట. చూసారుగా బిర్యానీ ఎలా వచ్చింది. సో ఎక్కువ కలర్ఫుల్గా లేదు అనుకోకండి, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది. సో నేను లాస్ట్లో నేనేం చేశానంటే కొంచెం మళ్ళీ ఆనియన్స్ తీసుకొని కాజు వేసుకొని మంచిగా ఫ్రై చేసి దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసి ఫైనల్గా మిక్స్ చేసి కలిపేశాను అనమాట. అది మీకు చిన్న టిప్. ఒకవేళ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వడానికి అదైతే నేను వీడియోలో యాడ్ చేయలేదు, బట్ మీకు కావాలంటే మీరు అలా ట్రై చేయండి. చూసారుగా మా పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి, ఆకలి ఆకలి అంటున్నారు. సో మంచిగా వాళ్ళకి బిర్యానీ, కీరకాయ, ఆనియన్,
సో మా పెద్దోడికి అయితే సేరువా అనమాట, చిన్నోడికైతే రైతాతో తింటాడు. సో మన ప్లేట్ అనమాట. చాలా ఆకలేసింది, టెంప్టింగ్ కూడా అనిపించింది. సో మంచిగా ఇలా బిర్యానీలో ఆనియన్ చికెను వేసుకొని తింటుంటే స్వర్గంగా అనిపించింది. సో తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ మంచిగా ఈ హాలిడేస్ని మీ పిల్లలతో ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయండి. అండ్ మీరు కూడా మంచిగా ఏదన్నా స్టార్ట్ చేయాలి, ఏదన్నా మీకు ఉందనుకోండి, ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. లైక్ యూట్యూబ్ అనుకోండి, మంచిగా మీకు ఒక టాపిక్ అని మీకు అనిపించింది కూడా సెలెక్ట్ చేసుకొని చేయండి. అంతేనండి. నా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.